ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు మరియు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో అనుదినము బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి కొన్ని ప్రముఖమైనటువంటి స్థలాలను, పట్టణాలను మనం ధ్యానిస్తున్నాం. అదే ప్రక్రియలో ఈ రాత్రి కాల సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి పట్టణము ఎఫ్రాతా అనేటువంటి పట్టణాన్ని గురించి మనము ధ్యానించబోతున్నాం. బైబిల్ గ్రంథంలో ఎఫ్రాతా అనేటువంటి పట్టణము చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణం. ఈ పట్టణాన్ని గురించి చరిత్రను కనుక మనము తెలుసుకోగలిగితే ఎఫ్రాతా అంటే ఇదా అనే ఒక ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటలను మనము వినగలము, మనము సంతోషించగలము. ఎఫ్రాతా అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి పట్టణము. ఈ పట్టణాన్ని ఉన్నటువంటి పేర్లు ముందు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో ఎఫ్రాతా అనేటువంటి ఈ పట్టణానికి ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పేర్లను నేను మీకు జ్ఞాపకం చేస్తా. అందులో మొదటి పేరు ఎఫ్రాతా అనే పేరుకి మరొక పేరు ఏంటంటే బెత్లెహేము అని పేరు. జాగ్రత్తగా వినండి. ఎఫ్రాతా అనేటువంటి ఈ పట్టణానికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే బెత్లెహేము అనేటువంటి పేరు. బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 35వ అధ్యాయములో నుండి 19వ వచనాన్ని మనం చదివితే, అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమను పిలువబడే ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడి ఉండెను. 16వ వచనంలో మనం చూడగలిగితే, ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరములో ఉన్నప్పుడు అనేటువంటి మాటను మనం చూడగలం. అదేవిధంగా రూతు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చూడగలిగితే కనుక, రూతు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదవగలిగితే కనుక, ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని యొద్దకు అతనికి 2 కుమారుల పేర్లు మాహోరు, అదేవిధంగా కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. బెత్లెహేము, ఎఫ్రాతా ఈ 2 పేర్లు ఒకటే. ఎఫ్రాతా అనేటువంటి ప్రాంతానికే బెత్లెహేము అనేటువంటి పేరు కూడా ఉన్నట్టు మనము బైబిల్ గ్రంథంలో గమనించగలం. ఎఫ్రాతా అనేటువంటి ప్రాంతానికి మరొక పేరు ఏంటంటే బెత్లెహేము. అయితే ఇదే ఎఫ్రాతా అనే దాన్ని, బెత్లెహేం అనేటువంటి దానికి మరొక 3 ప్రాముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి పేర్లు ఉన్నట్టు బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. అందులో మొట్టమొదటి విలువైనటువంటి పేరు ఏంటంటే, ఈ ఎఫ్రాతాను యూదా బెత్లెహేము అంటాం. ఏమంటాం చెప్పండి? ఎఫ్రాతా అనేటువంటి దీనిని యూదా బెత్లెహేము అని పిలుస్తాం. ఎందుకు దానిని యూదా బెత్లెహేము అని పిలుస్తామంటే, ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు, 12 గోత్రాల ప్రజలు 10 గోత్రాలుగా ఒక భాగంగా, 2 గోత్రాలు మరొక భాగంగా విభజించబడిన తర్వాత, ఈ 2 భాగాలు అనగా యూదా రాజ్యములోనే ఈ బెత్లెహేము అనేటువంటి ప్రాంతం ఉంది కనుక దానిని యూదా బెత్లెహేమా అని పేరు పెట్టి పిలిచేటువంటి ఆ పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. కాబట్టి యూదా ప్రజలు, లేకపోతే యూదా దేశములో ఉన్నటువంటి ఈ ప్రాంతము ఎఫ్రాతా అనేటువంటి ప్రాంతము, ఈ బెత్లెహేం అనేటువంటి ప్రాంతం యూదా ప్రాంతములో ఉంది కనుక దానిని యూదా బెత్లెహేం అని పిలుస్తాం. ఇంకొక మాట చెప్పాలి అంటే, దానిని ఎఫ్రాతా బెత్లెహేము అని కూడా పిలుస్తాం. అంటే ఈ ఎఫ్రాతాను ఒక సందర్భంలో యూదా బెత్లెహేం అనేటువంటి సంభాషణ మనం చూస్తాం. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో ఎఫ్రాతా బెత్లెహేము అనేటువంటి పేరును పెట్టి కూడా పిలిచినట్టు మనం చూడగలం. ఎందుకంటే ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి పేరు ఏంటంటే, ఇంకో రకంగా చెప్పాలంటే 3వ అంశంగా నేను ఈ మాటను మీకు చెప్పగలను. ఏంటిది ఆ మాట అంటే, ఈ దినవృత్తాంతాల 1వ గ్రంథములో మనము 4వ అధ్యాయము 4వ వచనాన్ని చూడగలిగితే కనుక, ఈ ఎఫ్రాతా అనేటువంటి ఈ ప్రాంతము, జాగ్రత్తగా వినండి, ఎఫ్రాతా అనేటువంటి ఈ ప్రాంతము ఇంకో రకంగా చెప్పాలంటే, ఎఫ్రాతా మూల వ్యక్తిగా అంటే బెత్లెహేమునకు తండ్రిగా పిలువబడుతున్నటువంటి ప్రదేశం. చూడండి, ఆ మాట నేను మీకు చదివి వినిపిస్తాను. దినవృత్తాంతాల 1వ గ్రంథములో నుండి 4వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక మనము చదవగలిగితే ఈలాగు రాయబడింది. మరియు
గెదోరీయులను పితరుడగు పెనుయేలును, హూషాయిలకు పితరుడగు ఏజేరును. అదేవిధంగా వీరు బెత్లెహేమునకు తండ్రి అయిన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు. బెత్లెహేమునకు తండ్రి అయిన ఎఫ్రాతాకు. జాగ్రత్తగా గమనించండి. ఆ రోజుల్లో ఈ ఎఫ్రాతా ఒక రకంగా చెప్పాలంటే కుటుంబాలకు మూల పురుషుడు అన్నట్టుగా ఈ బెత్లెహేమునకు తండ్రిగా ఎఫ్రాతా కనిపిస్తున్నాడు. అందుకనే ఆ ప్రాంతాన్ని ఎఫ్రాతా బెత్లెహేము అని పిలుస్తున్నట్టు కూడా, లేకపోతే తండ్రి అయినటువంటి ఎఫ్రాతా అని పిలుస్తున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనము జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే మనకు అర్థమవుతుంది. ఎఫ్రాతా అంటే బెత్లెహేము. అదే బెత్లెహేము స్థలాన్ని ఎఫ్రాతా అని పిలుస్తాం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ బెత్లెహేముని యోదయ బెత్లెహేం అని, ఎఫ్రాతా బెత్లెహేం అని, అదే విధంగా బెత్లెహేము తండ్రి అయిన ఎఫ్రాతా అని పిలుస్తున్నట్టు మనం చూడగలం. మరొక పేరు కలదు. ఎఫ్రాతా అనేటువంటి ఈ ప్రాంతానికి ఒక పేరు బెత్లెహేము అనేటువంటి ఒక పేరు అయితే, మరొక పేరు దీనికి ఉంది. ఆ పేరు ఏంటంటే దావీదు ఊరు అని అంటారు. టౌన్ ఆఫ్ డేవిడ్, లేకపోతే సిటీ ఆఫ్ డేవిడ్. జాగ్రత్తగా గమనించండి. దావీదు ఊరు వేరు, దావీదు పట్టణము వేరు. దావీదు ఊరు అంటే బెత్లెహేము ప్రాంతం వస్తుంది. దావీదు పట్టణం అంటే యెరూషలేము ప్రాంతం వస్తుంది. జాగ్రత్తగా వినగలిగితే కనుక మనకు అర్థమవుతుంది. అందుకనే లూకా సువార్తలో 2వ అధ్యాయంలో ఒక అమూల్యమైనటువంటి మాట వ్రాయబడింది. లూకా సువార్త 2వ అధ్యాయములో నుండి మనం పరిశీలనగా చూడగలిగితే కనుక లూకా సువార్త 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతున్నాను. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తన భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండినటువంటి మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వచ్చెను. ఎందుకు ఆ ప్రాంతానికి ఎఫ్రాతా అనేటువంటి ప్రాంతానికి ఆ దావీదు ఊరు అని పేరు వచ్చింది అంటే, దావీదు యెష్షయి కుటుంబం అందరూ కూడా అదే ప్రాంతంలో పెరిగారు గనక దావీదును దేవుడు చాలా ప్రత్యేకంగా చూశాడండి. క్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మాన్ని గురించి దావీదుతో కనుక మనం చూడగలిగితే, ఆ దావీదుకు దేవుడు బైబిల్ గ్రంథంలో ఎవరికి లేనంత చాలా ప్రాధాన్యతను దేవుడిచ్చాడు. దావీదుకి ఎవరికి లేనంత గొప్ప ఆధిక్యతలను దేవుడు దావీదు భక్తుడికి ఇచ్చాడు. దావీదు పట్టణమని యెరూషలేమునకు, దావీదు తాళపు చెవులని పరలోకములో విప్పబడుటకును వేయబడుటకు వాడేటువంటి తాళపు చెవులకు దావీదు తాళపు చెవులని, ఇలాగున దావీదు పట్టణం అని, దావీదు పురం అని, దావీదు ఊరని, ఇలాగున ప్రతి దానికి కూడా దేవుడు దావీదును ముందు పెట్టాడు. ఎందుకంటే దావీదు దేవుని హృదయానుసారుడు కాబట్టి, దావీదు దేవుని చిత్తములో ఉన్నాడు కాబట్టి, దేవుని ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి, ఆ ప్రాంతానికి దావీదు కుటుంబము అక్కడే పెరిగి అక్కడే పుట్టి అక్కడే తిరిగినటువంటి వ్యక్తి కనుక ఆ ఎఫ్రాతా అనేటువంటి ఆ ప్రాంతము బెత్లెహేం అని పిలువబడింది. ఆ తరువాత దావీదు ఊరు అనేటువంటి గుర్తింపు వచ్చింది. కారణం ఏంటంటే ఆ ప్రాంతంలో యేసు జన్మించాడు కనుక రాజ్యాన్ని సక్రమంగా పరిపాలన చేసి దేవుని మందిరాన్ని కట్టాలి అనేటువంటి తలంపును కలిగి దేవుణ్ణి గణపరచడానికి ఎప్పుడునూ తాను గొర్రెల కాపరిగా ఉన్న రాజసింహాసనం మీద కూర్చున్న ప్రభువుని స్తుతించి ప్రభువుని ఘనపరిచే మనస్తత్వాన్ని కలిగినటువంటి దావీదును బట్టి దేవాతి దేవుడు ఆ ప్రాంతానికి బెత్లెహేం అనేటువంటి ప్రాంతానికి లేదా ఎఫ్రాతా అనేటువంటి ఆ ప్రాంతానికి దావీదు ఊరు అని పేరు కలదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ ఎఫ్రాతా అనేటువంటి ఈ ప్రాంతానికి ఒకటి బెత్లెహేం అనేటువంటి పేరు కలదు, రెండవది దావీదు ఊరు అనేటువంటి పేరు కలదు. జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున ఎఫ్రాతా అనేటువంటి ఈ ప్రాంతాన్ని గురించి, ఆ ప్రదేశాన్ని గురించి మనం వింటున్నాం, ధ్యానం చేస్తున్నాం. ఎఫ్రాతాకున్నటువంటి మరొక 2 పేర్లు, ఒకటి బెత్లెహేం అని, మరొకటి దావీదు ఊరు అని పేరు.
ఈ రోజున ఎఫ్రాతా అనేటువంటి పదానికి ఒక 4 అర్థాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించిన తర్వాత నాకు అర్థమైనటువంటి ఒక 4 అర్థాలను, 4 భావాలను ఎఫ్రాతా లేదా బెత్లెహేం లేదా దావీదు ఊరు అని పిలువబడుతున్నటువంటి ఆ ప్రదేశానికి ఉన్నటువంటి 4 విలువైనటువంటి పేర్లను, ఆ పేర్లకు 4 విలువైనటువంటి అర్థాలను నేను మీకు తెలియజేస్తాను. రాసుకునేవారు ఎవరైనా ఉంటే రాసుకోవాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తాను. ఎందుకంటే క్రిస్మస్ దగ్గరకు వస్తుంది కాబట్టి మీకు చాలా ఉపయోగకరంగాను అది ఆశీర్వాదకరంగా ఉంటుందని ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. సో ఎఫ్రాతా అనేటువంటి పదానికి మొదటి అర్థం ఏమిటంటే ఫెర్టైల్, అంటే దాని అర్థం ఏంటంటే ఫలభరితమైన స్థలము అని అర్థం. జాగ్రత్తగా వినండి. ఫెర్టైల్ ల్యాండ్ అంటారు. అంటే అర్థం ఏంటంటే ఫలభరితమైనది అని అర్థం. నిజమేనండి, ఈ ఎఫ్రాతా లేదా బెత్లెహేము లేదా దావీదు ఊరు అని పిలువబడుతున్నటువంటి ఆ స్థలము నిజంగా చెప్పాలంటే ఆ స్థలము ఎలాంటి స్థలం అంటే వ్యవసాయానికి బాగా అనుకూలమైనటువంటి సారవంతమైనటువంటి స్థలము. ఫర్టైల్ ల్యాండ్ అంటే ఏంటంటే సారవంతమైనటువంటి నేల, లేకపోతే సారవంతమైనటువంటి భూమి అని అర్థం. ఈ మాట మీకు చెప్తుంటే అన్ని నేలల్లో పంటలు పండవండి. కొన్ని నేలలు ఉంటాయి, నల్లమట్టి నేలలు ఉంటాయి, ఎర్రమట్టి నేల ఉంటుంది, అదేవిధంగా ఇసుక నేలలు ఉంటాయి. సహజంగా ఎండాకాలంలో మనకు వచ్చేసరికి పుచ్చకాయలు వస్తుంటాయి కదండి. మా చుట్టుపక్కల ప్రాంతాల్లో గోదావరి ఉంది. ఈ మనుగురు ప్రాంతము గోదావరి బెల్ట్ ఏరియా అంటారు. ఈ గోదావరి దగ్గర ఇసుకలో ఏం చేస్తారు తెలుసా, గుచ్చి అందులో విత్తనాలు వేస్తారు. పుచ్చకాయ విత్తనాలు వేసి పుచ్చకాయలు లోపల కొంచెం తేమ తలిగే దగ్గర పుచ్చకాయ విత్తనాన్ని వేస్తారు. సో అది ఇసుకలో ఏం పండుతుందో తెలుసా, పుచ్చకాయలు పండుతాయి. అన్ని చెట్లు పండవండి. అలాగే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన పంటలు, ఒక్కొక్క రకమైన నేలలు ఉంటాయి. నల్లరేగడ నేల, ఈ సత్తుపల్లి ఇటు పక్కకి వెళ్తే పామాయిల్ ఎక్కువగా చెట్లు మనకు కనపడతాయి. అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ బ్లాక్ అంటే ఇంకో రకంగా చెప్పాలంటే నల్ల రేగడతో కూడినటువంటి స్థలం. అట్లాగే కొన్ని పల్లెటూరు ప్రాంతాల్లో ఎర్రమట్టితో కూడినటువంటి స్థలాలు మనకు కనబడతాయి. అయితే ఇక్కడ నల్లమట్టి అని, ఎర్రమట్టి అని, ఇసుక నేలను రాయబడలేదు. కానీ ఎఫ్రాతా అనేటువంటి పదానికి అర్థం ఏంటి తెలుసా, ఫెర్టైల్ ల్యాండ్ అంటే సారవంతమైనటువంటి స్థలము అని అర్థం. అక్కడికి ఎవరు వెళ్ళినా వారి జీవితాలు అర్థవంతంగా మార్చబడతాయి. అక్కడికి ఎవరు వెళ్ళినా వారి బ్రతుకులు ఒక సారవంతమైనటువంటి జీవితాన్ని, అంటే ఇంకో రకంగా చెప్పాలంటే కొన్ని నేలలు ఉంటాయండి, ఏ విత్తనం వేసినా, ఏ మొక్క నాటినా అక్కడ మొలకెత్తుతుంది. ఉదాహరణ మీకు చెప్పాలంటే ఇశ్రాయేలు లేదా యెరూషలేము ప్రాంతంలో ఒలీవ చెట్లకు చాలా పేరు ఎక్కువ అండి. ఒలీవ చెట్టును తీసుకొచ్చి భారతదేశంలో మన ప్రాంతంలో నాటితే ఒలీవ చెట్టు బ్రతికే అవకాశాలు చాలా తక్కువ. ఓన్లీ 1 or 2% మాత్రమే ఒలీవ చెట్లు బ్రతికే అవకాశం ఉంది. అట్లాగే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి చెట్టు మరొక ప్రాంతంలో వాతావరణానికి అనుకూలంగా నిలబడలేదండి. ఇప్పుడు ఈ నార్త్ ఇండియా ఉంది, ఈ సౌత్ ఇండియా ఉంది. సౌత్ ఇండియా కొంచెం వేడి ప్రాంతం, నార్త్ ఇండియా కొన్ని చల్లటి ప్రాంతం. అందుకనే ఆ చల్లటి ప్రాంతాల్లో యాపిల్ చెట్లు కానీ వివిధ రకాల చెట్లు పండుతాయి. అవే యాపిల్ చెట్లు కనుక ఈ సౌత్ ఇండియాలో వేస్తే అవి మొలకెత్తవు, ఎందుకంటే వాతావరణాన్ని బట్టి మొలకెత్తవు. అలాగే చాలా జాగ్రత్తగా గమనించండి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన చెట్టు బ్రతుకుతుంది. కానీ ఈ బెత్లెహేం అనేటువంటి ప్రాంతంలో అంట ఏ రకమైన విత్తనము వేసినా, ఏ రకమైనటువంటి చెట్టుని నాటినా తప్పకుండా మొలకెత్తి అది ఎదిగే స్థితిలోనికి వస్తుందట. అంటే అక్కడ నేల ప్రతి విత్తనానికి అనుకూలంగా ఉంటుందంట. సారవంతమైనటువంటి నేలట, ఎండిపోయిన నేల కాదట, బూడిపోయినటువంటి నేల కాదంట, లేకపోతే ఎండిపోయినటువంటి సారము లేని నేలలుగా కాదట. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూమి సారవంతమైనటువంటి భూమి అంట. అందుకనే ఎఫ్రాతా అనేటువంటి పదానికి ఫెర్టైల్ అని పెట్టి అర్థాన్ని పెట్టారు. అంటే అర్థం ఏమిటంటే సారవంతమైనది అని అర్థం. కాబట్టి మొదటి విలువైనటువంటి మాట ఎఫ్రాతా అనేటువంటి పదానికి సారవంతమైనది అని అర్థం. జాగ్రత్తగా వినండి. రెండవ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫ్రాతా అనేటువంటి పదానికి రెండవ అర్థం ఏంటంటే ఫ్రూట్ఫుల్ అని అర్థం, అంటే ఫలభరితమైనది అని అర్థం. నిజమేనండి, బెత్లెహేం అనేటువంటి ప్రాంతము లేదా ఎఫ్రాతా అనేటువంటి ప్రాంతంలో 100 ప్రతిఫలాన్ని మనము చూడగలమట.
ప్రతి మొక్క అది ఫలించేదిగానే కనిపిస్తుందట. మొక్క సారవంతమైన నేల ఉండటం వేరు, చెట్టు మొలకెత్తటం వేరు, చెట్టుకు ఫలాలు రావటం వేరు. సారవంతమైనటువంటి నేల ఎంత అవసరమో మొక్క ఫలించటం కూడా అంతే అవసరం. ఈ మధ్య కాలంలో ఒక నెలన్నర 2 నెలల క్రితం, ఒక 3 నెలలు అవుతున్నట్టుంది, మా అమ్మగారు ఏదో ప్రాంతానికి విజయవాడకి వెళ్ళి వస్తున్నప్పుడు ఒక రేగికాయ చెట్టు తెచ్చారు. ఈ రేగికాయ చెట్టు ఎలాంటి రేగికాయ అంటే నార్మల్గా ఉండేటువంటి రేగికాయ కాదు, అది గంగ రేగికాయ కాదండి. ఈ మధ్య గ్రీన్ యాపిల్ లాగా ఈ పెద్ద సైజు రేగికాయలు వస్తున్నాయి, మీరు చూసే ఉంటారు. అది తింటే చాలా జ్యూసీగా కనపడుతుంది. అంటే సాధారణమైన రేగి పండ్లు చిన్నగా ఉంటాయి, గంగ రేగి పండ్లు అంటే కొంచెం పెద్ద సైజు కనపడతాయి. ఇది ఒక యాపిల్ లాగా చాలా పెద్ద సైజు చాలా పెద్ద సైజు రేగి పండు అండి. ఆ చెట్టును తెచ్చి నాటారు. వర్షాలు ఈ మధ్యకాలంలో పడ్డాయి. మొన్న ఈ మధ్యకాలంలో ఒక 10-15 రోజుల క్రితము మేము ఎందుకో ఆ చెట్టు వైపు పెట్టాం, కానీ ఎందుకో చూద్దామని ఒక్కసారి చూసేసరికి 400-500 రేగి పండ్లు కనపడుతున్నాయి దానికి. ఇప్పుడు కూడా దానికి 400-500 రేగి పండ్లు కనపడుతున్నాయి. అరే, ఇది చిన్న చెట్టు కానీ విస్తారమైన ఫలాలు ఉన్నాయి అని మేము అనుకున్నాం. ఇంకో అద్భుతమైన మాట చెప్పాలంటే, ఈ సియోను ప్రార్థనా మందిరం క్యాంపస్లో వేసినటువంటి ఏ చెట్టు అయినా సరే చాలా రుచికరంగా మారుతుందండి. ఈ మందిరం క్యాంపస్లో వేసినటువంటి ప్రతి చెట్టు కూడా బాగా ఎదుగుతుంది. ఒకప్పుడు బెండకాయ విత్తనం వేస్తే ఎంత ఎత్తు ఎదిగింది తెలుసా అండి? 8 నుంచి 10 అడుగుల ఎత్తు చెట్టులాగా బెండకాయ చెట్టు పెరిగింది. ఆ రోజుల్లో మా అన్నయ్య వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, దీని ఫోటో తీసి విలేకరులకి ఇచ్చి పేపర్లో వేపియండి అంటే మనకి ఎందుకులే అన్నట్టుగా మనం ఊరుకున్నాం. కానీ ఎందుకు అదేంటో తెలియదు, కానీ ఈ మందిరంలో క్యాంపస్లో వేసినటువంటి ప్రతి చెట్టు కూడా, అది అరటికాయ చెట్టే కానివ్వండి, మామిడి చెట్టే కానివ్వండి, సపోటా చెట్టే కానివ్వండి, జామకాయ చెట్టే కానివ్వండి, రేగి పండ్ల చెట్టే కానివ్వండి, నిమ్మకాయ చెట్టే కానివ్వండి, ప్రతిదీ కూడా ఈ క్యాంపస్లో ఉన్నటువంటి ప్రతి చెట్టు కూడా బాగా ఫలించేటువంటి చెట్టుగా ఉంది. నేను అనుకుంటున్నాను, ఈ స్థలములోనే ప్రార్థన చేసి దేవుని మందిరం కొరకు ఒక కాంపౌండ్ వాల్ కట్టినటువంటి ఈ స్థలములోనే అంత ప్రభావం ఉంటే, ఆనాడు యేసు ప్రభుల వారు ఆయన ఏర్పరచుకొని జన్మించాలనుకున్నటువంటి ఆ స్థలము ఎలాంటిదో తెలుసా? చాలా ఫలభరితమైనటువంటి స్థలము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో ఎఫ్రాతా అనేటువంటి పదానికి మొదటి అర్థం ఏంటంటే సారవంతమైనది అని అర్థం. రెండవ అర్థం ఏంటంటే ఫ్రూట్ఫుల్, అంటే ఫలభరితమైనది అని అర్థం. మూడవ ప్రాముఖ్యమైనటువంటి అర్థాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫ్రాతా అనేటువంటి పదానికి మూడవ అర్థం ఏంటంటే పీస్ఫుల్ అని అర్థం, ఆదరణ లేదా సమాధానము అనే అర్థం. ఈ మాటను మీకు వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. బైబిల్ గ్రంథంలో చరిత్రను జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, బైబిల్ గ్రంథంలో ఆనాడు బెత్లెహేము నుండి మోయాబు ప్రాంతానికి వెళ్ళినటువంటి ఒక కుటుంబం కలదు. ఆ కుటుంబము నయోమి కుటుంబము. ఆ కుటుంబము మోయాబు ప్రాంతంలో ఉన్నారు. కరువు కాలం వచ్చింది, కష్టకాలం వచ్చింది, తినటానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఇంటిలో మగ వ్యక్తి అనేటువంటిదే లేకుండా ఉన్నటువంటి కుటుంబము ఆ కుటుంబం. ఆ దినాల్లో ఆ కుటుంబం అలాగ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరలా తిరిగి మనము మన బెత్లెహేము ప్రాంతానికి వెళ్ళిపోదాం అని అనుకున్నారు. ఎందుకు బెత్లెహేమునకు వెళ్ళాలి అని అనుకున్నారో తెలుసా అండి? ప్రవచనాత్మకంగా ఒక మాట. ఈ మాట చాలా సార్లు చదువుతున్నప్పుడు ఎక్కువగా మనము ఆలోచన చేయం, కానీ ఎందుకో ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు కనిపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. చిన్న బైబిల్ గ్రంథంలో నుంచి రూతు గ్రంథములో నుండి 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే ఈలాగు రాయబడింది. వారికి ఆహారం ఇచ్చుటకు, ఎవరికట తెలుసా అండి? నయోమి కుటుంబానికి. మగదిక్కు లేకుండా అత్తగారు 2 కోడలతో ఉన్నటువంటి కుటుంబం, అత్తగారు 2 కోడలతో ఉన్నటువంటి ఆ కుటుంబం. 6వ వచనాన్ని చదివితే ఇలాగు రాయబడింది, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించేనని. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే, నయోమి కుటుంబానికి ఆహారమునిచ్చి పోషించుటకట దేవుడు ఆ
బెత్లెహేము అనేటువంటి ప్రాంతములో ఉన్నటువంటి ప్రజలను యెహోవా తన జనులను దర్శించెను. అంటే అర్థం అవ్వాలి అంటే ఆ కుటుంబం రాబోతుంది, ఆ కుటుంబాన్ని చూడగానే అందరికీ జాలి కలుగుతుందట. ఆ కుటుంబాన్ని చూడగానే వీరికి సహాయం చేయాలనే ప్రేరేపణ, ఆ కుటుంబాన్ని చూడగానే పని ఇవ్వాలి అనేటువంటి తలంపు, ఆ కుటుంబాన్ని చూడగానే ఏదో ఒక ఆహారం పెట్టాలి అనే తలంపును దేవుడు బెత్లెహేములో ఉన్నటువంటి తన ప్రజలందరికీ కలగచేశాడట. ఆ తలంపు కలిగింది అనేటువంటి ఆ మాటను ఈమె ఆత్మరూపిగా గ్రహించినప్పుడు ఆ కింద మాట అంటది, ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైపోయారు. బెత్లెహేము అనేటువంటి ప్రాంతానికి ఎవరు వచ్చినా, ఎలాంటి వారు వచ్చినా, నయోమి కుటుంబమే కాదు, ఎవరు వచ్చినా అక్కడ అందరూ పోషించడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి దేవుడు తన ప్రజలను దర్శించినట్టు నయోమి తెలుసుకున్నట. నయోమి ఎక్కడికి బయలుదేరింది తెలుసా? బెత్లెహేము, ఎఫ్రాతా అనేటువంటి ప్రాంతానికి బయలుదేరిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నయోమి మోయాబుని విడిచిపెట్టి బెత్లెహేం అనేటువంటి ప్రాంతానికి రావడానికి కారణం ఏంటంటే ఒక మాట ఆమె చెవిన పడింది. ఏంటంటే ఎఫ్రాతాలో ఉన్నటువంటి ప్రజలకు దేవుడు దర్శనాన్ని ఇచ్చి దేవుడు వచ్చేవారిని పోషించమన్నాడు, వచ్చేవారిని ఆదరించమన్నాడు. కష్టాల్లో వస్తారు, శ్రమలతో వస్తారు, ఇబ్బందులతో వస్తారు, ఆటంకాలతో వస్తారు, ఇబ్బందులతో వస్తారు కనుక వారికి అవసరతలు తీర్చుట కొరకు మిమ్ములను నేను ఏర్పరచుకున్నాను అని దేవుడు ఎఫ్రాతాను గురించి మాట్లాడిన పరిస్థితి ఈ నయోమి కుటుంబానికి వినబడంగానే వెంటనే నయోమి కుటుంబము మోయాబు దేశము నుండి బయలుదేరి ఎఫ్రాతా అని పిలువబడే బెత్లెహేం అనేటువంటి ప్రాంతానికి బయలుదేరి వెళ్ళిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దిక్కు తోచని స్థితిలో ఉన్నటువంటి ఆ కుటుంబము ఆదరించబడటానికి, దిక్కు లేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆ కుటుంబము ఆదరించబడి సమాధానపరచబడటానికి కారణముగా ఉన్నటువంటి స్థలము, కారణముగా ఉన్నటువంటి ప్రజలు ఎవరో తెలుసా? ఎఫ్రాతీయులు, బెత్లెహేమీయులు, ఎఫ్రాతా అనేటువంటి పట్టణస్థులే కారణం. అందుకనే ఎఫ్రాతా అనేటువంటి ఆ ప్రాంతానికి లేకపోతే ఆ పదానికి అర్థం ఏంటో తెలుసా? ఆదరణ లేదా సమాధానము అనే అర్థం. జాగ్రత్తగా వినండి. ఎఫ్రాతా అంటే మొదటిది సారవంతమైనది అని అర్థం. రెండవది ఎఫ్రాతా అంటే రెండవ విలువైనటువంటి అర్థం ఏంటంటే ఫలభరితమైనది అని అర్థం. మూడవది ఎఫ్రాతా అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే ఆదరణ, సమాధానము. దిక్కు లేని వారికి సమాధానమునిచ్చే స్థలము, నెమ్మది లేని వారికి నెమ్మదిని, ఆదరణ లేని వారికి ఆదరణ, దుఃఖములో ఉన్న వారికి సమాధానమును కలిగించేటువంటి పేరు ఎఫ్రాతా, బెత్లెహేము, దావీదు ఊరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రాముఖ్యంగా 4వ మాటను జ్ఞాపకం చేస్తాను. నిజమేనండి, ఆ రోజుల్లో రూతు కుటుంబం అంతా ఆదరించబడింది. దేని కొరకు తెలుసా అండి? ఆ ప్రాంతానికి మీరు వెళ్ళాలి అని, ఆ ప్రాంతాన్ని నేను మిమ్ముల్ని పోషించడానికి అక్కడ ప్రజలను నేను నియమించానని రూతు వినిన వెంటనే, రూతుకి ఏం విన్నదంట చెప్పండి? యెహోవా తన ప్రజలను దర్శించి, మన బెత్లెహేము ప్రాంతము నుండి చెదరిపోయి వెళ్ళిపోయిన వారు తిరిగి వస్తారు, వాళ్ళని మీరు ఆదరించాలి, వారిని మీరు పోషించాలి, వారికి మీరు సహాయం చేయాలి అనేటువంటి విషయాన్ని దేవాతి దేవుడట ఎఫ్రాతీయులు బెత్లెహేమీలను దర్శించి ఇచ్చిన కారణాన్ని బట్టి, ఆ దర్శనాన్ని బట్టి ఆ దేవుడు ఆ ప్రజలకు దర్శనాన్ని ఇచ్చాడని విన్న వెంటనే మోయాబు దేశానికి వెళ్ళిపోయినటువంటి నయోమి కుటుంబము తిరిగి వచ్చింది. దుఃఖము సంతోషంగా మార్చబడింది, చేదైన జీవితం మధురంగా మార్చబడింది. అంటే ఆమెకు ఆదరణ కలిగింది, సమాధానం దొరికింది. కనుక ఎఫ్రాతా అనే పదానికి ఆదరణ లేదా సమాధానము అని అర్థం. దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి ఆదరణ, సమాధానము ఎఫ్రాతాలోనే దొరికింది. అంటే బెత్లెహేములో దొరికింది, అంటే దావీదు ఊరిలోనే దొరికింది. కనుక ఎఫ్రాతా అనే పదానికి అర్థం ఏంటంటే ఆదరణ లేదా సమాధానము అని అర్థం. 4వ అర్థాన్ని జ్ఞాపకం చేస్తా. మొదటిది ఎఫ్రాతా అంటే సారవంతమైనది, రెండవది ఎఫ్రాతా అంటే ఫలభరితమైనటువంటిది, మూడవది ఎఫ్రాతా అంటే ఆదరణ లేదా సమాధానము కలిగేది,
నాలుగవది ఎఫ్రాతా అంటే రొట్టెల గృహము. దాన్నే బెత్లెహేమ్ అంటే హౌస్ ఆఫ్ బ్రెడ్ ఆర్ హౌస్ ఆఫ్ మీట్ అన్నాడు. అంటే ఆ ప్రాంతానికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే ఎఫ్రాతా బెత్లెహేము. బెత్లెహేము దావీదు ఊరుగా మార్చబడింది. అంటే ఆ ప్రాంతానికి ఉన్నటువంటి గొప్ప అర్థం ఏమిటి అంటే ఎఫ్రాతా అంటే రొట్టెల గృహము అని అర్థం. నిజంగా చెప్పాలంటే ఈ రొట్టెలు అనేటువంటి పదాన్ని ఒక మాట మనం అర్థం చేసుకుంటే జీవాహారమును నేనే అని యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నాడు. మనుష్యుడు ఈ రొట్టెల వలన కాదు కానీ పరలోకము నుండి వచ్చేటువంటి జీవాహారము ద్వారా జీవించును. ఎఫ్రాతా ఈ బెత్లెహేమ్ అనేటువంటి ప్రాంతంలో దేవుని వాక్యము క్రియల్లో కనిపిస్తుందంట. అందుకనే నేను నిజంగా యెషయి కుటుంబాన్ని నేను ఆలోచిస్తున్నప్పుడు ఈ బెత్లెహేము ఎఫ్రాతా అనేటువంటి ఈ ప్రాంతాన్ని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు అక్కడ దావీదు తండ్రి అయినటువంటి యెషయి తన కుమారులను 8 మంది కుమారులను కూడా ఎవరికి ప్రయోజనకరంగా ఉండాలని ఆశపడ్డాడు తెలుసా? రాజుకి దేవునికి ప్రయోజనకరంగా ఉండాలి అనే ఆలోచన చేత వారి కుటుంబం అంతటిని మొదటి ఏడుగురు సంతానాన్ని రాజు దగ్గర ఉండాలని పెంచాడు. చివరి వాడిని కుటుంబ పోషణ కొరకు పెంచాడు. కానీ దావీదు కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఆ ప్రాంతములో దేవుని వాక్యము ఎక్కువగా క్రియల్లో, కుటుంబాల్లో, క్రమశిక్షణలో కనిపించేటువంటి ప్రాంతం అంటూ ఏదైనా ఉందంటే అదే ప్రదేశం అంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎఫ్రాతాలో బెత్లెహేము ప్రాంతంలో వాక్యము క్రియల్లో కనిపిస్తుందట. మనిషి చేసే ప్రతి క్రియల్లో దేవుని ప్రేమ కనపడుతుందట. మానవుడు చేసే ప్రతి పనిలో దేవుని మహిమపరిచే క్రియ కనపడుతుందట. అందుకనే దేవుడు కూడా యేసు ప్రభుల వారు కూడా లోకానికి స్వార్థను ప్రకటించడానికి ఒక సందర్భంలో వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఎవరైనా మిమ్మల్ని కొద్ది దూరం బరువు పోయమంటే మీరు వారికి సంతోషపరచుటకు ఇంకొంచెం దూరం మోయండి అన్నాడు కదండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు తెలుసా? ఈ పనులు, ఈ క్రియలన్నీ ఎక్కడ కనపడుతున్నాయంటే తెలుసా? ఎఫ్రాతాలో ఉన్నటువంటి ప్రజల దగ్గర కనపడుతున్నాయి. అలాంటి స్వభావాన్ని కలిగినటువంటి ఒక వ్యక్తి ఎవరంటే బోయాజును మనము చూడగలము. ఎఫ్రాతాలో బెత్లెహేములో బోయాజ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అక్కడ అందరూ కోతలు కోస్తున్నటువంటి సందర్భం. అయితే బోయాజు వచ్చి ఏమంటాడు తెలుసా? పరిగెను ఏరుకుంటున్నటువంటి ఈ రూతును చూచి ఆమె కొరకు కొంచెం వదిలిపెట్టండి. జాలి అక్కడ కనపడుతుంది, వాక్యానుసారమైన జీవితం అక్కడ కనపడుతుంది. ఆయన నోట రాగానే పలికినటువంటి మొదటి మాట ఏంటి తెలుసా? దేవుడు మీకు తోడయుండును కాక, దేవుడు మిమ్మల్ని దీవించును కాక. సేవకుడు కానీ, విశ్వాసులు కానీ దేవుని బిడ్డల నోట ఎప్పుడు పలకాల్సిన మాట ఏంటి తెలుసా? ఒక దీవెన వచనం, ఒక ప్రేమతో కూడిన మాట, ఒక ప్రేమతో కూడినటువంటి క్రియ, జాలి, కనికరము కనపడాలి. అది వాక్యానుసారమైన జీవితం, ధర్మశాస్త్ర సంబంధమైన జీవితం. ఆ జీవితము బెత్లెహేము పట్టణములో ఉన్న ప్రజలలో మనము చూడగలము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఎఫ్రాతా అనేటువంటి పదానికి మొదటి అర్థం ఏమిటి అంటే సారవంతమైనది అని అర్థం. రెండవ అర్థం ఏంటంటే ఫలభరితమైనది అని అర్థం. మూడవ అర్థం ఏమిటంటే ఆదరణ లేదా సమాధానము దొరికే స్థలం. నాలుగవది ఏమిటి అంటే ఒక రకంగా చెప్పాలంటే రొట్టెల గృహము అన్నారు. దీన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే వాక్యానుసారమైన గృహము అని అర్థం. ఆ పట్టణములో అందరూ వాక్యానుసారంగానే ఉంటారు. యజమానుడు చెప్పిన మాట వింటారు. పని వాళ్ళు ప్రేమ కలిగిన వారిగా ఉంటారు. అక్కడ యజమానులు ప్రేమ కలిగిన వారిగా ఉంటారు, దీవించే వారిగా ఉంటారు. యజమానుడు దీవించిన వెంటనే, యజమానుడు అక్కడ పనివారిని దీవించిన పనివారందరూ కూడా తిరిగి బోయాజును దీవించడం మొదలు పెడుతున్నారు. అంటే ఒకరినొకరు శుభవచనాలు, ఒకరినొకరు దీవించుకోవటం, ఇతరులను ప్రేమించే స్వభావము. అందుకనే దేవుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను దర్శించంట. ఇదిగో అన్యులు కానీ, లేకపోతే బెత్లెహేము ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చెదరిపోయిన వారు ఎవరైనా వారు మరలా తిరిగి బెత్లెహేములోకి వస్తే వారందరినీ మీరు పోషించాలి అని చెప్పాడు. మరొకసారి ఆ మాటను చదువుకుందాం చూడండి. రూతు గ్రంథంలోని 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుంటే, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెను. ఆమె మోయాబు దేశములో ఆ మాటను వినెను గనుక మోయాబు నుండి ఎక్కడికి వచ్చిందంట? బెత్లెహేమునకు వచ్చింది. ఆమెకు వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన ప్రజలను, ఇక్కడ
తన ప్రజలు అనే మాటకు అర్థం ఎవరంటే బెత్లెహేములో ఉన్నటువంటి తన కుటుంబీకులు, బెత్లెహేములో ఉన్నటువంటి తన స్వజనులు, బెత్లెహేములో ఆ ఎఫ్రాతా అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి తన ప్రాంత ప్రజలు అని అర్థం. జాగ్రత్తగా వినండి, తన ప్రాంత ప్రజలు అని అర్థం. దేవుడట తన ప్రాంత ప్రజల్ని దర్శించాడట. ఈ ప్రాంతం నుండి ఎవరైనా వెళ్ళిపోయిన వారు ఉంటే వారు మరలా తిరిగి వస్తే వారికి మీరు ఆహారం ఇవ్వాలి, వారికి మీరు పని ఇవ్వాలి, వారిని మీరు పోషించాలి, వారి అవసరతలు మీరు చూడాలని ఎఫ్రాతాలో ఉన్నటువంటి ప్రజలకు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడిన సంగతి ఈ రూతు అత్తగారైనటువంటి నయోమి విన్నది కనుక వెంటనే మోయాబు నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చింది చెప్పండి? ఆమె విన్న మాటను బట్టి వచ్చింది. దేవుడు తన ప్రజలు దర్శించాడనే సంగతి తెలిసి ఆమె కుటుంబం అంతా వచ్చేసింది. ఆమె కుటుంబం అంతా అంటే ఇప్పుడు నయోమి తిరిగి రావటానికి గల కారణం ఏంటంటే ఆ ప్రాంతములో ఉన్న ప్రజలు దేవునికి విధేయులు. ఈ బెత్లెహేము ఎఫ్రాతా అని పిలువబడేటువంటి ఈ ప్రాంతములో ఉన్నటువంటి ప్రజలందరూ వాక్యానుసారమైన ప్రజలు. దేవుడు దర్శనమిచ్చి చెప్పాడంటే అందరూ నెరవేర్చే దేవుడు, నెరవేరుస్తారు. ఎవరు మాట వినకుండా ఉండరు, అందరూ విధేయులు అని చెప్పి వెంటనే నయోమి తన కుటుంబముతో కలిసి ఎక్కడికి వచ్చింది తెలుసా అండి? తాను రూతు ఇద్దరు కలిసి బెత్లెహేము ఎఫ్రాతా అనేటువంటి ప్రాంతానికి వచ్చి అక్కడ పనిని పొందుకున్నారు, ఆదరించబడ్డారు, సమాధానపరచబడ్డారు. ఆ ప్రాంతములోనే వారు నివసించి మరలా తిరిగి వాక్యానుసారమైన జీవితాన్ని, దైవ చిత్తానుసారమైన జీవితాన్ని వెళ్ళిపోయిన వారు మరలా తిరిగి దేవుని సన్నిధిలోనికి చేరినట్టు మనము నయోమి కుటుంబాన్ని చూడగలం. ఆమె దుఃఖము సంతోషంగా, ఆమె చేదైన జీవితము ఆమె మధురమైన జీవితంగా మార్చబడినటువంటి పరిస్థితి ఎక్కడ కనపడుతుందంటే ఎఫ్రాతా బెత్లెహేములో కనపడుతున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో ఎఫ్రాతా అనే పదానికి 4 అర్థాలు చెప్పా. ఒకటి సారవంతమైనది, ఎఫ్రాతా అంటే ఫలభరితమైనది. మూడవది ఎఫ్రాతా అంటే అర్థం ఏంటంటే ఆదరణ, సమాధానము కలిగిన స్థలము. నాలుగవది ఎఫ్రాతా అనేటువంటి పదానికి అర్థాన్ని మీరు జ్ఞాపకం చేశాను, హౌస్ ఆఫ్ బ్రెడ్ అన్నాడు. కానీ నా అర్థం ఏమిటంటే వాక్యానుసారమైన ప్రజలు నివసించే స్థలము, దేవునికి మహిమ కలిగే స్థలము, వాక్యాన్ని క్రియల్లో చూపించగలిగినటువంటి ప్రాంతము అని అర్థం. ప్రాంతము అని అర్థం. ఇవి ఎఫ్రాతా అనేటువంటి పదానికి అర్థాలు. ఈ రోజున ఎఫ్రాతా అనేటువంటి ప్రాంతాన్ని గురించి ఒక 3 లేదా 4 విషయాలు చాలా క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముగించి వేస్తాను. ఎఫ్రాతా అనేటువంటి ప్రాంతానికి మరొక పేరు బెత్లెహేమ్ అని, ఇంకొక పేరు దావీదు ఊరు అనే అర్థం కదా. అయితే ఈ ఎఫ్రాతా అనేటువంటి ప్రాంతాన్ని గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి విషయము బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్తలో నుండి 2వ అధ్యాయములో నుండి 5వ వచనాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు వినండి. యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూద ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇదే మాటకు కంపారిజన్ గా పోలుస్తూ మీకా గ్రంథములో నుంచి ఒక మాటను చదువుకుందాం. మీకా గ్రంథములో నుండి 5వ అధ్యాయము, బైబిల్ గ్రంథములో నుండి మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతాను చూడండి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను. జాగ్రత్తగా వినండి. నెంబర్ 1 మొదటి విలువైనటువంటి మాట ఏంటంటే ఈ ఎఫ్రాతా అనేటువంటి ప్రదేశము లేదా యేసు ప్రభుల వారు పుట్టినటువంటి దావీదు ఊరు అని పిలువబడుతున్నటువంటి ఈ ప్రదేశము, దావీదు పట్టణం అంటే యెరూషలేము వస్తుంది, దావీదు ఊరు అంటే బెత్లెహేము ప్రాంతం వస్తుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బెత్లెహేము ఎఫ్రాతా, నీవు ఏమన్నాడు తెలుసా? యూదా వారి కుటుంబములో నీవు స్వల్పమైన దానివైనను. అబ్బా, ఎంత అద్భుతమైన! యూదా వారి కుటుంబములు అంటే అర్థం ఏంటంటే యూదా ఈ దేశములో ఉన్నటువంటి పట్టణములన్నిటిలలో అని అర్థం. యూదా వారి కుటుంబములో అనే పదానికి అర్థం ఏమిటంటే యూదా దేశములో ఉన్నటువంటి పట్టణములన్నిటిలలో నీవు స్వల్పమైన దానివి. అబ్బా, ఈ మాట స్వల్పమైనది. చాలా చిన్న పట్టణం అయి ఉండొచ్చు, చాలా
ప్రాధాన్యత లేని పట్టణం ఉండొచ్చు. అందుకనే మత్తయి సువార్తలో 2వ అధ్యాయం ఏమన్నాడు తెలుసా? ప్రధానులలో అన్నాడు. అంటే అర్థం ఏంటంటే అన్నిటికీ ప్రాధాన్యత ఉంది, కానీ ఈ ఎఫ్రాతా బెత్లెహేము అనేటువంటి ఈ ప్రాంతానికి ప్రాధాన్యత లేదు. అందుకే అల్పమైనది, అందుకే చిన్నది. చూడటానికి డెవలప్డ్ ప్లేసెస్ చాలా ఉండొచ్చు, చూడటానికి అభివృద్ధి పొందినటువంటి స్థలాలు చాలా ఉండొచ్చు, చూడటానికి నాగరికత కలిగినటువంటి స్థలాలు అనేకమైనవిగా ఉండొచ్చు, చూడటానికి భవనాలు కట్టబడినటువంటి స్థలాలు అనేకంగా ఉండొచ్చు. నీవు మారుమూల ప్రాంతము దానివైనా, నువ్వు స్వల్పమైన ప్రాంతమైనదైనా, ఎఫ్రాతా నీవు మొదటి విలువైన విషయాన్ని తెలియజేస్తున్నాను. అల్పమైన దానివైనా నీవు ఏర్పరచబడిన దానవు. మొదటి విషయం, మొదటి ప్రాముఖ్యమైన వాక్యం ఏంటంటే అల్పమైన దానిగా నీవు ఉండొచ్చేమో, కానీ నీవు ఏర్పరచబడిన దానవు. దేవుడు ఆయన జన్మించడానికి పెద్ద పెద్ద పట్టణాలు కోరుకోలేదండి. హైదరాబాద్ కోరుకోలేదు, ఢిల్లీ కోరుకోలేదు, వాషింగ్టన్ DC లాంటి ప్రాంతాలు కోరుకోలేదు, ఆయన ఇంకొక లాంటి లండన్ లాంటి ప్లేసెస్ కోరుకోలేదు, యెరూషలేము పట్టణాన్ని కోరుకోలేదు. కానీ ఆయన జన్మించడానికి ఆయన ఏర్పరచుకున్నటువంటి స్థలము, ఆయన కోరుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి స్థలం ఏంటో తెలుసా? స్వల్పమైన స్థలాన్ని ఆయన ఏర్పరచుకొని దానిని ఘనమైన స్థలంగా మార్చినటువంటి దేవుడు ఆ ప్రభువును రక్షకుడైన యేసు. దీని నుండి నేను చెప్పాలి అనుకున్నటువంటి సత్యం ఏంటంటే 2 పదాలు రాశాడు. మీకా గ్రంథములో అంటాడు, యూదా వారి కుటుంబములో నువ్వు స్వల్పమైన దానివని. మత్తయి సువార్తలో ప్రధానులలో స్వల్పమైన దానివి అని. నీ కుటుంబంలో నువ్వు అల్పమైన దానివై ఉండొచ్చు, నీ కుటుంబంలో నువ్వు చాలా చిన్న చూపు చూసే వ్యక్తిగా నీవు ఉండొచ్చు, నీ కుటుంబంలో అందరూ ధనికులు ఉండొచ్చు, నీ కుటుంబంలో అందరూ అధిపతులు ఉండొచ్చు, నీ కుటుంబంలో ప్రధానులు ఉండొచ్చు, నీ కుటుంబంలో నీవు ఒక సాధారణమైన స్థితిలో నీవు ఉండొచ్చు. కానీ ఈ రోజున నా దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే ఎఫ్రాతా అల్పమైనదే, కానీ దేవుని ద్వారా కోరుకొనబడినది, దేవుని ద్వారా ఏర్పరచబడినది. అందుకే ప్రపంచంలో అదే ప్రాధాన్యమైనటువంటి స్థలంగా, సెంటర్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచానికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి స్థలంగా ఈ బెత్లెహేము అనేటువంటి ప్రాంతము మార్చబడినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రధానులందరూ ఇక్కడికి రావాలి, యూదా పట్టణస్థులందరూ బెత్లెహేమునకు రావాలి, యూదా ప్రధానులందరూ బెత్లెహేమునకు రావాలి. దీన్ని బట్టి మీకు ఒక ఉదాహరణ అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, యోసేపు కుటుంబములో యాకోబుకు 12 మంది సంతానములో యోసేపు అల్పమైన వాడిగా కనిపించాడు. అన్నలు గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళిపోయారు. అన్నలు వ్యాపారం చేయొచ్చు, గొర్రెలతో వ్యాపారం చేస్తారు, గొర్రె చర్మములతో వ్యాపారం చేస్తారు. యోసేపు అల్పమైన వ్యక్తిగా కనిపించి ఉండొచ్చు, యోసేపు చిన్నవాడిగా కనిపించి ఉండొచ్చు, తన అన్నలతో పోలిస్తే ఇతడికి లోకం ఎక్కువగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ యోసేపుకు తెలిసింది ఏంటో తెలుసా? తన తండ్రిని, దేవునితో సహవాసము కలిగి ఉండటము తెలుసు. అందుకనే అల్పుడు అయినటువంటి ఈ యోసేపును దేవుడు ప్రేమించాడు. అన్నలు గనులేమో, అన్నలు వ్యాపారం చేయగలిగిన వారేమో, అన్నలు కాపర్లుగా పిలువబడిన వారేమో, అన్నలు తెలివి కలిగిన వారేమో, అన్నలు ఏ మాటనైనా నమ్మించగలిగిన వారేమో, కానీ ఈ అన్నలు యోసేపును కొట్టి గుంటలో పడవేసి తీసి మరలా తిరిగి బాటసార్లకు అమ్మివేస్తే వారు పోయి పోతీఫర్కి అమ్మగా పోతీఫర్ కొనుక్కొని తన ఇంటిలో పనివాడిగా పెట్టుకున్నాడు. తండ్రి దగ్గర రంగురంగుల వస్త్రాన్ని, తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఒక విచిత్రపు అంగీని వేసుకొని ఉండేటువంటి యోసేపు, చిన్న పిల్లవాడైనటువంటి యోసేపు, ఇంకా యవన దశలో అప్పుడే లేత వయస్సులో ఉన్నటువంటి ఈ యోసేపు అమ్మివేయబడ్డాడు, కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయాడు, అన్నదమ్ములు అమ్మివేశారు, ద్వేషించబడిన వ్యక్తిగా, అల్పమైన వ్యక్తిగా కనిపించాడేమో, కానీ అల్పమైన ఈ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టలేదు. నీ కుటుంబంలో తృణీకరించబడిన వ్యక్తిగా ఉండొచ్చు, నీ కుటుంబంలో అవమానించబడిన వ్యక్తిగా నీవు ఉండొచ్చు, నీ కుటుంబంలో ఎన్నిక లేని వ్యక్తిగా నీవు ఉండొచ్చేమో, కానీ ఈ రోజున నా దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఎఫ్రాతా అల్పమైన దానివైనను, ఎఫ్రాతా నీవు చిన్న ప్రధానులలో అల్పమైన దానివైనను నా దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను కోరుకున్నాడు. యోసేపును కోరుకొని ఆ దేశానికి ప్రధానిగా చేశాడు. యోసేపును కోరుకొని ఆ దేశంలో ఒక ఉన్నతమైన స్థానములో నిలబెట్టినటువంటి దేవుడు ఆ ఎఫ్రాతా అనేటువంటి ప్రాంతాన్ని
కోరుకున్నటువంటి దేవుడు ప్రపంచానికి ఆకర్షణీయంగా, ప్రపంచము కేంద్రీకరించేటువంటి ఆ స్థలము చాలా ప్రాధాన్యమైనటువంటి స్థలంగా నేటివిటీ చర్చ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా యెరూషలేమునకు వెళ్ళారంటే యేసు జన్మించిన ఆ స్థలాన్ని చూడటానికి వెళ్తారు. ప్రపంచం కుటుంబంలో యూదా దేశములోనే అల్పమైనదై ఉండొచ్చు, కానీ ప్రపంచమంతటిని కూడా దాని దగ్గరికి నడిపించినటువంటి దేవుడు గొప్ప దేవుడు. అల్పమైన దానిని అన్నిటిని నడిపించాడు. ఒక దినమున యోసేపు దగ్గరికి అన్నదమ్ములను, కుటుంబీకులను, బంధుమిత్రులను, వారి కుటుంబం అంతటిని నడిపించినటువంటి దేవుడు యోసేపు దగ్గరికి ఇప్పుడు బెత్లెహేము అనేటువంటి ఎఫ్రాతా అనేటువంటి స్థలానికి ప్రపంచాన్ని నడిపించాడు. అది కోరుకొనబడినది, అది ఏర్పరచబడినదిగా మనము గుర్తించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎఫ్రాతా మొదటి విషయం ఏంటంటే అది స్వల్పమైనదే, కానీ అది కోరుకొనబడిన స్థలము, అది ఏర్పరచబడిన స్థలము. దుఃఖములో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, ఇబ్బందుల్లో ఉన్నావేమో, అవమానంతో ఉండిపోయావేమో, నా దేవుడు నిన్ను మరచిపోలేదనే సంగతిని గుర్తుంచుకో. ఆ స్థలము అల్పమైనదే అయి ఉండొచ్చు, నీ సమస్య పెద్దదై ఉండొచ్చు, నీవు నీ కుటుంబంలో కానీ, నీ బంధుమిత్రుల్లో కానీ, అన్నదమ్ముల్లో కానీ నువ్వు అల్పమైన వ్యక్తిగా నువ్వు కనిపించుండొచ్చు, కానీ నా దేవుడు నిన్ను ఒక దినమున లేవనెత్తబోతున్నాడు. నీ కుటుంబం అంతా నీ దగ్గరికి వచ్చే స్థితిలోనికి, నీ కుటుంబం అందరూ నీతో కలిసే స్థితికి, నీ కుటుంబీకులందరిలో నిన్ను ఘనపరిచే స్థితికి ఆనాడు ఈ ఎఫ్రాతా అనేటువంటి ప్రదేశాన్ని ఘనమైన ప్రదేశంగా మార్చినట్టుగా నా దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది మొదటి విషయం. ఎఫ్రాతాను గురించి తెలుసుకోవాల్సినటువంటి మొదటి సత్యం ఏంటంటే అది అల్పమైనదే, కానీ ఏర్పరచబడినది. రెండో మాట జ్ఞాపకం చేస్తాను. ఎఫ్రాతా అనేటువంటి ప్రాంతము లేదా బెత్లెహేము అనేటువంటి ప్రాంతము ఎన్నిక లేనిది, తృణీకరింపబడినది, కానీ ఆకర్షణ కలిగినది. అది ఎన్నిక లేనిదే. ఆ రోజున తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఇక్కడ బెత్లెహేము అనేటువంటి ప్రాంతంలో లోక రక్షకుడు పుట్టబోతున్నాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టబోతున్నాడు అనేటువంటి సమాచారాన్ని తెలియచేసినప్పుడు బెత్లెహేమా, అదా, దాని దగ్గరనా అన్నట్టుగా హేరోదు పలకరించి మాట్లాడినట్టు. అందుకనే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చదవగలిగితే కనుక అక్కడ రాయబడినటువంటి మాట అంటే యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానో కాదు, ఇశ్రాయేలులను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము, ఇప్పుడు జాగ్రత్తగా నేను చెప్పే మాట, అది హేరోదు ఉన్నప్పుడు, హేరోదు పరిపాలన కాలములో అంటే రోమీల సామ్రాజ్య కాలములో ఆయన కొత్త కొత్త భవనాలు కట్టినటువంటి ప్రదేశాలు వేరు, మందిరాన్ని విస్తరించినటువంటి విధానాలు వేరు, ఆయన ఆశ్రయంగా ఎంచుకున్నటువంటి ప్రాంతాలు వేరు. కానీ ఎప్పుడు కూడా ఆ రోజుల్లో ఎన్నిక లేని ప్రదేశంగానే బెత్లెహేము కనపడతా ఉంది. అయితే చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే ఆకాశములో దేవుడు ఒక నక్షత్రాన్ని పుట్టించాడు. ఆకాశములో దేవుడు ఒక నక్షత్రాన్ని పుట్టించాడు. ఎక్కడో తూర్పు దేశములో ఉన్నటువంటి జ్ఞానులను దేవుడు నక్షత్రము ద్వారా ఎక్కడికి నడిపించాడు తెలుసా? బెత్లెహేమునకు నడిపించాడు. జ్ఞానులను ఆకర్షించింది. ఇంకో రకంగా నేను చెప్పాలంటే, ఈ మాట చెప్పాలంటే, ఆకాశము నక్షత్రము అలాగున వచ్చి 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 ఆగిపోయి బెత్లెహేము మీద ప్రకాశించింది అనుకోవాలి. నేను ఒక మాట చెప్పాలంటే దేవుని సన్నిధిని ఆకర్షించింది అనుకోవాలా. ఆకాశంలో దేవుడు నియమించిన నక్షత్రము వచ్చి ఆగిపోయింది ఆ స్థలములో. ఎన్నిక లేని ఆ స్థలము మీద అది ఆగింది. దాని వెలుగు, దాని దృష్టి అంతా ఆ ప్రాంతం మీద పడింది. ఇంకొక రకంగా దీన్ని అర్థం ఎలా చెప్పాలంటే, ఆకాశములోని నక్షత్రము సేవకులతో పోలికైతే నీ కష్టాన్ని చూచిన దేవుడు, నీ బాధను చూచిన దేవుడు, నువ్వు అల్పమైన దానివని, ఎన్నిక లేని దానివని చూసిన దేవుడు నీ కొరకు సేవకుని పంపిస్తున్నాడు, నీ కొరకు అధికారులను పంపిస్తున్నాడు, నీ కొరకు ప్రార్థించే వారిని పంపిస్తున్నాడు. ఆ సేవకుడు వచ్చి నీ ఇంట నిలిచారంటే, ఆ సేవకులు వచ్చి నీ ఇంట అడుగు పెట్టారంటే నీ ఇల్లు వెలుగు చేత నింప
నింపబడుతుంది. నీ ఇల్లు ప్రకాశించేదిగా మార్చబడుతుంది. ఈ ఎఫ్రాతా బెత్లెహేం అనేటువంటి ప్రాంతము ఒకటి స్వల్పమైనది, రెండవది ఎన్నిక లేదు, కానీ దాని మీదకే వెలుగు వచ్చి ఆగింది, దాని మీదకే నక్షత్రం వచ్చి ఆగింది. యెరూషలేం పట్టణం మీదకి వచ్చి ఆగలేదండి. దేవాలయం కట్టబడింది కదా, దేవాలయం మీదకి వచ్చి నక్షత్రం ఆగాలి అని ఆగలేదు. ఎక్కడ ఆగిందో తెలుసా? ఎన్నిక లేని ఆ ప్రదేశం మీద నక్షత్రం ఆగింది. ఈ రోజున నా వాక్య సందేశములో రెండవ మాటకున్నటువంటి సారాంశం ఏమిటి అంటే, ఈ రోజున నీ కష్టాన్ని, నీ దుఃఖాన్ని చూస్తున్న దేవుడు నక్షత్రాన్ని తీసుకొచ్చి నిలబెట్టినట్టుగా నా దేవుడు నీ దుఃఖ నివారణకు, నీ బాధ నుండి నిన్ను విడిపించడానికి, నీ కష్టము నుండి నిన్ను విడిపించడానికి నా దేవుడు సేవకుని నీ యొద్దకు పంపిస్తున్నాడు. ఒకసారి మా మందిరంలో జరిగినటువంటి ఒక వాస్తవ సంఘటన. ఎందుకో ఒక కుటుంబంలో చాలా బాధ, దుఃఖము, వేదనతో ఉన్నారు. పురుగుల మందు తెచ్చి దగ్గర పెట్టుకున్నారు. తాగి చచ్చిపోవాలని కూల్ డ్రింక్ తెచ్చుకున్నారు, పురుగుల మందు దగ్గర తెచ్చి పెట్టుకున్నారు. ఏడుస్తున్నారు. కారణం ఏంటంటే అప్పుల బాధ. ఈ అప్పు ఇచ్చిన వ్యక్తి పాపం కొంచెం అడుగుతున్నారు. వాళ్ళకి అవసరత ఉంటుంది, ఇచ్చినోడు కూడా ఎప్పుడు ఉండడు కదా, ఎంతకాలం అని ఎదురు చూస్తాడు. ఆయనకి ఒక అవసరత ఉంది, పాపం ఆయనకు అవసరత ఉండి పాపం అప్పిచ్చిన వ్యక్తి అడిగాడు, నాకు కొంచెం అప్పు, నాకు కూడా కొంచెం కష్టం ఉంది, నా డబ్బులు నాకు ఇవ్వండి అని అడిగాడు. అది కొంచెం ఒత్తిడిగా ఫీల్ అయిపోయి వీళ్ళు ఏం చేయాలి అర్థం కాక అప్పు తీర్చలేని పరిస్థితి. మనకున్నటువంటి పేదరికం పరిస్థితుల్లో ఇంత అప్పు తీర్చలేకపోతున్నాం, కొంచెం సమయం అయితే మనం అప్పు తీర్చగలం కానీ అనుకొని ఏం చేయాలి అర్థం కాక ఏడుస్తూ పురుగుల మందు, కూల్ డ్రింక్ దగ్గర పెట్టుకొని ఉన్నారు. ఆ రోజున ఎందుకో దేవుడు నన్ను బలంగా ప్రేరేపిస్తున్నాడు. ఆ ఇంటికి వెళ్ళు, ఆ ఇంటి అడుగు పెట్టు, ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థించి, ఆ ఇంట్లో ఆ కుటుంబం సరిగ్గా లేదని ఎందుకో మనసులో ప్రేరేపణ కలుగుతోంది. వెంటనే ఉదయం 9:30-10 గంటలకు ఆ సమయంలో నేను ఆ బండి వేసుకొని అక్కడికి వెళ్ళగానే కూల్ డ్రింక్ సీసా ఉంది, కానీ ఈ పురుగుల మందు సీసా తీసి దాచిపెట్టేశారు. అమ్మో, అయ్యగారు వచ్చారని తీసి దాచిపెట్టేశారు. కారణం ఏంటో తెలుసా? కూల్ డ్రింకులు ఏంటి రాగానే ఇంత పొద్దునే కూల్ డ్రింకు తెచ్చుకున్నారంటే, ఏం లేదు అయ్యగారు, ఉందని పుట్టిగట్ల కూర్చొని తాగుతున్నాం అయ్యగారు అన్నారు. లేదు, దేవుడు నాకు ఎందుకో పొద్దున్నండి ఉదయం నుండి ప్రేరేపణిస్తున్నాడు, మీతో మాట్లాడాలని, మీతో కొంచెంసేపు కూర్చొని సంభాషించాలని, మాట్లాడాలని నన్ను ప్రేరేపించి నడిపించాడు అన్నానంతే. కొంచెంసేపు వాళ్ళతో కూర్చొని మాట్లాడిన తర్వాత వాళ్ళు ఫ్రీ అయ్యారు, ఓపెన్ అయిపోయి, మా కష్టాలు చాలా విపరీతంగా ఉన్నాయి అయ్యగారు, మా బాధలు మేము తట్టుకోలేకపోతున్నాం అయ్యగారు, మాకు ఒక రకమైనటువంటి ఒత్తిడి ఉంది అయ్యగారు, అందుకనే అగో పురుగుల మందు తెచ్చుకొని కూల్ డ్రింక్లో కలుపుకొని తాగుదామని వచ్చాం అయ్యగారు అన్నారు. వెంటనే చాలా దుఃఖం వేసింది, చాలా బాధ అనిపించింది, చాలా ఏడుపు వచ్చింది. ఏంటి, ఈ డబ్బు కోసం ప్రాణాన్ని తీసుకుంటారా? డబ్బు కంటే ఈ ప్రాణం ఎంత విలువైనది తెలుసా? కావాలంటే 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో మనం కష్టపడి సంపాదించి కట్టవచ్చు, కానీ ప్రాణం పోగొట్టుకుంటే మరలా తిరిగి రాదు. ఆత్మహత్య చేసుకుంటే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామా? దేవుడు నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి అధికారం ఇచ్చాడు, కానీ నీ ప్రాణమును తీసుకోవడానికి అధికారం ఇవ్వలేదు. నీ ప్రాణాన్ని తీసివేసుకోవాలనే ఆలోచన తలంపు నీలో వచ్చిందంటే నరకములోనికి వెళతారని చెప్పి వారితో మాట్లాడి, ఆదరించి, బలపరిచి, ధైర్యపరిచి, వారితో మాట్లాడి ఆ ఆత్మహత్య నుండి విరమించడానికి, మాట్లాడటానికి దేవుడు సహాయం చేశాడు. ఎందుకు ఈ ఉదాహరణ నేను మీ ముందు పెడుతున్నానో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకుని కొన్నిసార్లు దేవుడు దుఃఖములో ఉన్న వారి దగ్గరికి నడిపిస్తాడు, బాధలో ఉన్న వారి దగ్గరికి నడిపిస్తాడు, కష్టములో ఉన్న వారి దగ్గరికి నడిపిస్తాడు, ఎన్నిక లేని వారి దగ్గరికి నడిపిస్తాడు. అలాగే బెత్లెహేము ఎన్నిక లేనిదిగా ఉన్నప్పటికీ ఆ ప్రాంతానికి ఒక నక్షత్రాన్ని నడిపించాడు. దాని మీద ఆ నక్షత్రపు వెలుగు కుమ్మరించబడింది. దేవుని సేవకుడు నీ ఇంటికి వచ్చి అడుగు పెట్టాడంటే నీ ఇల్లు సమృద్ధి చేత నింపబడుతుంది. 3వ మాట, ఎఫ్రాతాలో ఉన్నటువంటి పరిస్థితులు, బెత్లెహేము ప్రాంతం ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివో తెలుసా? సమృద్ధి కలిగినటువంటి ప్రదేశం. ఒకటి, ఎఫ్రాతా స్వల్పమైనదే కానీ ఏర్పరచబడినది. ఎఫ్రాతా ఎన్నిక లేనిదే, ఆకర్షించింది. వారి దుఃఖము దేవుని హృదయాన్ని ఆకర్షించి దేవుని సేవకులను నడిపించగలిగినటువంటి స్థితిలోనికి దేవుడు తట్టుకోలేక సేవకుని పంపించినటువంటి పరిస్థితి, నక్షత్రాన్ని నిలబెట్టినటువంటి పరిస్థితిని మనం చూడగలము. 3వది, సమృద్ధితో నింపబడినటువంటి ప్రదేశం. ఎఫ్రాతాను గురించి తెలుసుకోవాల్సినటువంటి 3వ విషయం ఏంటంటే, ప్రపంచమంతా కరువు వచ్చినా ఎఫ్రాతా బెత్లెహేములో ఎన్నడూ కరువు రాదు, అంతే. అందుకనే ఆ ప్రాంతానికి హౌస్ ఆఫ్ బ్రెడ్ అని పేరు కూడా వచ్చింది. హౌస్ ఆఫ్ బ్రెడ్ అనే పేరు ఆ ప్రాంతానికి ఎందుకు వచ్చింది తెలుసా?
అందుకే వచ్చింది. ఇప్పుడు ఈ ఎఫ్రాతా లేదా బెత్లెహేం అనేటువంటి ప్రాంతము యూదా దేశము స్థలములో లేదు, కానీ పాలస్తీనా స్వాధీనములో ఉంది. కానీ అది ఎవరి స్వాధీనములో ఉన్నా దాని మీద దేవుని కృప మాత్రము ఎప్పుడు నిలిచే ఉంటుంది. దాంట్లో సమృద్ధి తగ్గిపోవట్లేదు, దానిలో ఎన్నడూ సమృద్ధి ఆగదు. ఆ ప్రాంతము సమృద్ధి చేత నింపబడినటువంటి ప్రదేశంగా మార్చబడింది. ఈ ఎఫ్రాతా బెత్లెహేం అనేటువంటి ప్రదేశము అది మారుమూల ప్రదేశమైన, చిన్న ప్రాంతమైన, అది ఎన్నిక లేని ప్రదేశమైన ఆ ప్రాంతములో అట ఎప్పుడు అందరికీ సరిపడా ఆతిథ్యం ఇచ్చేటువంటి సరిపడా ఎంతమంది వచ్చినా ఆతిథ్యం ఇవ్వగా మిగిలేటంత సమృద్ధి కలిగినటువంటి ప్రాంతం ఏదో తెలుసా? బెత్లెహేము ప్రాంతము. ఇప్పుడు ప్రజెంట్ ఆ బెత్లెహేము ప్రాంతం యొక్క పాపులేషన్ ఎంతో తెలుసా అండి? 25,000 to 30,000 అంతే అంట. ఇప్పటికీ అది స్వల్పమైనదే. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి పాపులేషన్ ఎంతో తెలుసా అండి? 25,000 to 30,000 పాపులేషన్ మాత్రమే. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ మనుగూరు పట్టణం అంత పెద్దది కూడా కాదు. కానీ ఆ ప్రాంతానికి వచ్చే వారి కోసం హోటళ్లను నియమించారు. ఆ ప్రాంతానికి వచ్చే వారి కోసం రెస్టారెంట్స్ ఉన్నాయి. అక్కడికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వటానికి, వచ్చే వారి సందర్శకులను, క్రీస్తు జన్మించినటువంటి స్థలాన్ని, క్రీస్తు కోరుకున్న స్థలం, దేవుడు ఏర్పరచుకున్న స్థలాన్ని చూడడానికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఏ లోటు లేకుండా చూచుకుంటారు. ఇంకో విషయం చెప్పాలండి, అక్కడ అందరూ కష్టపడి పనిచేస్తారు. ఇంకో రకంగా చెప్పాలంటే హ్యాండీక్రాఫ్ట్స్ అంటారు. ఇంకో రకంగా చెప్పాలంటే చేతితో చిన్న చిన్న వస్తువులను తయారు చేస్తారు, కర్రతో వస్తువులు తయారు చేస్తారు. చేనేత కార్మికులు మన తెలంగాణ ప్రాంతంలో ఎలాగో అక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ అంటారు. అంటే చేతితో వస్తువులను తయారు చేసి అమ్ముకుంటారు. నేను యెరూషలేం ప్రాంతానికి వెళ్ళినప్పుడు, నేను ఇజ్రాయెల్ కంట్రీని, యెరూషలేం, జోర్డాన్ ఆ దేశాలకు నేను వెళ్ళినప్పుడు ఆ బెత్లెహేం అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాను. బెత్లెహేం అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ హ్యాండిక్యాప్డ్ పీపుల్, హ్యాండిక్రాఫ్ట్ కదా నేను చెప్పేది, హ్యాండిక్యాప్డ్ పీపుల్, జాగ్రత్తగా వినండి. అంటే అవిటి వారు వీల్ చైర్తో తిరుగుతున్న వారు చేతులతో, హ్యాండిక్రాఫ్ట్స్ అంటే చేతుల్లో చిన్న చిన్న చెక్క వస్తువులను తీసుకొని చిన్న చిన్న సిజిల్స్ లాంటివి తీసుకొని ఆ బ్లేడ్స్ లాంటి షార్ప్ వాటిని చెక్కుతూ ఏం చేశారు తెలుసా? మంచి మంచి రూపాలను తయారు చేస్తున్నారు. సిలువాకారంలో ఉన్న రూపాలని, యేసు ప్రభుల వారు తల్లి అయిన మరియా యేసు ప్రభుని ఎత్తుకున్నట్టు అక్కడ ఉన్నటువంటి హ్యాండిక్యాప్డ్ పీపుల్, అవిటి వారు వీల్ చైర్స్ లో కూర్చున్నవారు చిన్న చిన్న వస్తువులను తయారు చేస్తున్నారు చెక్కతో. వీటన్నిటిని చూసినప్పుడు నాకు అనిపించింది, ఎలాంటి వారైనా సరే కష్టపడతారు కనుకనే వారిని చూచిన దేవుడు ఈ బెత్లెహేము ప్రాంతంలో సమృద్ధిని ఉంచాడు. ఎక్కడ కష్టపడేవారు ఉంటారో, ఎవరి మీద ఆధారపడకూడదు, మా దేవుని మీద ఆధారపడాలి, మా పనిని మేము చూసుకోవాలి అనుకునేటువంటి మనస్తత్వాన్ని కలిగిన వారిని ఎప్పుడు దేవుడు దీవిస్తూనే ఉంటాడు. మూడవది, ఎఫ్రాతా బెత్లెహేములో ఎప్పుడు సమృద్ధి. ప్రపంచమంతా కరువు వచ్చి, రోగాలు వచ్చి అల్లాడిపోయినా సరే బెత్లెహేము చుట్టూ దేవుని సన్నిధి నిలిచి ఉంటుంది. బెత్లెహేములో ఆయన సమృద్ధి ఉంచి ఉన్నాడు, అంతే. ఇంకా అందుకనే హౌస్ ఆఫ్ బ్రెడ్ అని పిలువబడింది. నాలుగవది, బెత్లెహేము ప్రాంతం అంట క్షేమాభివృద్ధి కలిగినటువంటి స్థలం అంట. క్షేమం ఎక్కువగా ఉంటుందట. ఈ మాట రూతు గ్రంథములోనే 4వ అధ్యాయంలో రాయబడిన మాట మీకు జ్ఞాపకం చేస్తా చూడండి. బైబిల్ గ్రంథములో నుంచి, రూతు గ్రంథములో నుండి 4వ అధ్యాయములో నుండి 12వ వచనాన్ని చదువుకుంటే ఇలాగ రాయబడింది: ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై ఉన్నావు. ఎఫ్రాతాలో ఏముందంట తెలుసా? క్షేమం ఉందంట. సేఫ్ ప్లేస్, ఇట్స్ ఎ సెక్యూర్డ్ ప్లేస్, ఇట్స్ ఎ ప్రొటెక్టివ్ ప్లేస్. అంటే అది కాపుదలలో ఉన్న స్థలం, అది సుఖ సంతోషముతో ఉన్న స్థలం, అది సమృద్ధి ఉండొచ్చు. దాంట్లో దేవుడు కోరుకున్న స్థలమే, దేవుని సన్నిధి ప్రకాశించినటువంటి స్థలమే. ఆ ప్రాంతంలో సమృద్ధి ఉంది. దానితో పాటు ఏముంది తెలుసా? ఆ ప్రాంతంలో క్షేమము. ఈ రోజుల్లో అందరికీ కావాల్సింది ఏంటి చెప్పండి? ఇంట్లోంచి బయటికి వెళ్తే మరలా తిరిగి క్షేమంగా వస్తామో లేదా గ్యారెంటీ లేదు. నేను అనుకుంటా ఉన్నాను, అంటే నేను చరిత్రను గురించి ఆలోచిస్తున్నప్పుడు ప్రపంచంలో అతి తక్కువ ప్రమాదాలు జరిగిన స్థలం బెత్లెహేమే అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు మనసులో కలుగుతుంది,
వెంటనే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయాలనిపిస్తుంది. ద లెస్ యాక్సిడెంటల్ జోన్ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో అతి తక్కువ ప్రమాదాలు, అసలు ప్రమాదాలే లేని స్థలము. నేను అనుకుంటున్నాను అక్కడున్న ప్రతి వ్యక్తికి ఇంటిలో నుండి బయటికి వెళ్ళినప్పుడు మరలా తిరిగి ఇంటిలోనికి వచ్చేటప్పుడు దేవుడు క్షేమమునిస్తున్నాడు. అందుకే అంటాడు క్షేమము కలిగిన స్థలం. ఏ ఒక్కరు పేదలు ఉండరట ఆ ప్రాంతంలో. అందుకనే క్షేమ అభివృద్ధి అన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? క్షేమం ఉంది, అందరికీ సమృద్ధి ఉంది, పేదలే లేరు ఆ ప్రాంతంలో. బెత్లెహేము ప్రాంతంలో పేదలు లేరు. అన్నిటినీ కోల్పోయి ఉట్టి చేతులతో రిక్త హస్తాలతో వచ్చినటువంటి ఋతు నయోమిలను సమృద్ధి చేత దీవించాడు దేవుడు. ఆ ప్రాంతంలో అడుగు పెట్టిన వారు పేదరికాన్ని కోల్పోతారు. వారికి ఉండేదేంటో తెలుసా? సమృద్ధి ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, దేవుని దీవెన ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది, క్షేమం ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది, కాపుదల ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది. దేవుడు వారికి తోడయుండి వారిని కాపాడే దేవుడై ఉన్నాడు. ఎందుకు అలా జరుగుతుందంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారి అందరికీ ఊత పదం ఏమిటంటే, ఇప్పుడు మనం ఎవరినైనా క్రైస్తవులు కలుసుకున్నాం అనుకోండి, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ అమ్మ, ప్రైజ్ లార్డ్ అండి, వందనాలండి. కొంతమంది షలోమ్ అని పలుకుతారు. అయితే బెత్లెహేము ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తట మన ఋతు గ్రంథాన్ని చదివిన తర్వాత చరిత్రను ఆలోచిస్తే దేవుడు నీకు తోడయుండును గాక అంటారట. ఏమంటారట చెప్పండి? దేవుడు నీకు తోడయుండును, గాడ్ బి విత్ యు, దేవుడు నీకు తోడయుండును గాక అంటారట. అంటే అర్థం ఏంటి? వారి మాటను దేవుడు స్థిరపరుస్తున్నాడు. దేవుడు నీకు తోడయుండును గాక. బోయాసు కనపడగానే దేవుడు నీకు తోడయుండును గాక. బోయాసు పనివారిని చూచి దేవుడు నీకు తోడయుండును గాక. ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు నాకు తోడయుండును గాక, దేవుడు నీకు తోడయుండును గాక అంటే దేవుడు తోడుగా ఉన్న స్థలము ఎప్పుడు క్షేమంగానే ఉంటుంది. ఎప్పుడు ఆయన కృప వారికి తోడుగా ఉంటే వారు ఆరోగ్యంగా, సంతోషంగా, సమాధానముతో ఉంటారు. మమ్మల్ని రోమీలు ముందు, ఆ తర్వాత ఈజిప్టియన్స్, ఆ తర్వాత బ్రిటిషర్స్, ఇలాగున అనేక మంది ఆ ప్రాంతాన్ని పరిపాలన చేశారు. అదేవిధంగా ప్రస్తుతం పాలస్తీనా ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నారు. ఏది ఏమైనటికి ఎంతమంది అధికారులు మారినా, ఎంతమంది పరిస్థితులు మారినా, దేశాలన్నీ అల్లకల్లోలైపోయినా బెత్లెహేము మాత్రము క్షేమంగా ఉంది. బెత్లెహేములో క్షేమమే ఉంది. కారణం ఏంటో తెలుసా? దేవుడు వారికి తోడయ్యున్నాడు. 4 విషయాలు మీకు తెలియజేశా. ఎఫ్రాతా అంటే బెత్లెహేం. ఎఫ్రాతా అంటే దావీదు ఊరు. ఎఫ్రాతా అంటే అర్థం ఏంటి? సారవంతమైనది, ఫెర్టైల్. ఎఫ్రాతా అంటే ఫ్రూట్ఫుల్, ఫలించేది. ఎఫ్రాతా అంటే పీస్ఫుల్, ఆదరణ, సమాధానము కలిగించేది. ఎఫ్రాతా అనే పదానికి హౌస్ ఆఫ్ బ్రెడ్ అంటే రొట్టెల గృహము అని అర్థం. ఎఫ్రాతాకు నువ్వు ఇచ్చినటువంటి 4 సంగతులు అల్పమైనదే కానీ దేవుని ద్వారా కోరుకొనబడినది, ఏర్పరచబడినది. ఎఫ్రాతా అది ఎన్నిక లేనిదే కానీ దేవుడు తన నక్షత్రాన్ని, తన సన్నిధిని, తన సేవకులను ఆ ప్రాంతానికి నడిపించాడు. దాని మీద ఆయన వెలుగు, ఆయన సన్నిధి నిలిచి ఉన్నది. ఎఫ్రాతాను గురించి 3వ విషయాన్ని చదివాం. ప్రపంచమంతా కరువు వచ్చినా ఆ ప్రాంతం సమృద్ధి చేత ఉంటుంది. ప్రపంచ స్థితులు ఎన్ని రకాలుగా మారినా, ఈ కరోనా లాంటి పరిస్థితులు, అల్లకల్లోలాలు, యుద్ధాలు ఎన్ని జరిగినా బెత్లెహేం ఎఫ్రాతాలో మాత్రం ఎప్పుడు క్షేమమే ఉంటుంది. నీ కుటుంబంలో క్షేమం కావాలని కోరుకుంటున్నావా? నీ కుటుంబంలో సమృద్ధి ఉండాలని కోరుకుంటున్నావా? నీ కుటుంబంలోనికి దేవుని నక్షత్రము ఆనాడు బెత్లెహేము మీదకు వచ్చి నిలబడి, ఆ నక్షత్రము బెత్లెహేము మీద ప్రకాశించినట్టుగా దేవుని సన్నిధి నీ మీదకి వచ్చి ఆయన ముఖ కాంతి నీ మీద ప్రకాశించాలి అని ఆశపడుతున్నావా? నీ కుటుంబము దేవుని ద్వారా ఎంపిక చేయబడినటువంటి, కోరుకొనినటువంటి, దీవించబడటానికి ఏర్పరచబడినటువంటి కుటుంబంగా ఉండాలి అని నువ్వు ఆశపడుతున్నావా? ఈ రోజే మోకరించు. ప్రభువా, నేను నీ పాదాల దగ్గరకు వస్తున్నాను, నీ సన్నిధికి నేను వస్తున్నానయ్యా, కనికరించు. ఎఫ్రాతా అల్పమైన దానిని కోరుకున్నావు,
ఎన్నిక లేని దానిని ఘనమైన దానిగా నువ్వు చేశావు, సమృద్ధి చేత నింపావు. ఆనాడు క్షేమమునిచ్చావు, ప్రస్తుతం కూడా క్షేమం కలిగినటువంటి పట్టణంగా ఎఫ్రాతా బెత్లెహేమును చేశావు కదా. నన్ను, నా కుటుంబాన్ని కూడా ఒక ఎఫ్రాతాగా, ఒక బెత్లెహేములాగా మార్చు ప్రభువా అంటూ నువ్వు ప్రార్థించగలిగితే ఈరోజు దేవుడు నీ కుటుంబాన్ని ఆ విధంగా మార్చగలడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో నీ వాక్కును బట్టి నీకు స్తుతులను చెల్లిస్తున్నామా ప్రభువా. వి హర్డ్ మెనీ థింగ్స్ ఓ లార్డ్. ప్రభు, అనేకమైనటువంటి సంగతులను వినడానికి మీరు సహాయం చేశారు. ఎఫ్రాతా బెత్లెహేము, ఎఫ్రాతా దావీదు ఊరని ఈ ప్రదేశాలను గురించి కొన్ని, అది ఒక హిల్ స్టేషన్ అయినప్పటికీ, దాంట్లో పచ్చని చెట్లు ఉన్నప్పటికీ అది ఎన్నిక లేనిదిగా ఉంది, అది తృణీకరింపబడినదిగా కనపడుతుంది. కానీ ఆ స్థలాన్ని నువ్వు సమృద్ధి చేత నింపావు, ఆ స్థలాన్ని ఫలభరితంగా నువ్వు మార్చావు, ఆ స్థలాన్ని సారవంతమైన స్థితిగా మార్చావు, ఆ స్థలాన్ని హౌస్ ఆఫ్ బ్రెడ్ అనగా రొట్టెల గృహంగా మార్చావు, ఆ స్థలములో సమాధానాన్ని ఉంచావు, ఆ స్థలములో ఉన్న ప్రజలను ఎప్పటికప్పుడు దర్శిస్తూ వచ్చావు, ఆ స్థలములో క్షేమమునిచ్చావు. ఈ రోజున నా కుటుంబం కూడా ఒక ఎఫ్రాతా బెత్లెహేము కుటుంబాలుగా మార్చబడాలి. ఎఫ్రాతా లాగా నా కుటుంబం మార్చబడాలి. ఎక్కడలో నా కుటుంబం అందరినీ ఆదరించేదిగా, అందరినీ చేరదీసేదిగా, అందరికీ సమాధానం ఇచ్చేదిగా, సమృద్ధి కలిగినటువంటి, ఇదిగో నా ప్రభు ఫలభరితమైనటువంటిగా, ఇదిగో నా ప్రభు క్షేమము చేత నింపబడినటువంటి స్థలంగా నా గృహము మార్చబడాలి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారు ఒక ఎఫ్రాతా కుటుంబంగా మార్చబడుదురుగాక, వారి కుటుంబాలు ఎఫ్రాతాగా మార్చబడుదురుగాక, బెత్లెహేము వలె మార్చబడునుగాక. నా ప్రభు, నీకు వందనాలు. ప్రతి కుటుంబం ఎఫ్రాతాలాగా మార్చబడునుగాక. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్యాని ఘనమైన నామమునకు స్తుతులను చెల్లిస్తున్నాం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వాక్కు ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వేలాది వందనాలు, స్తుతులు. ఎఫ్రాతాను గురించి, దానికున్న పేర్లను గురించి, దాని అర్థాల గురించి, ఆ ఎఫ్రాతా అనేటువంటి ప్రదేశాన్ని గురించి ఒక 4 సంగతులు మేము వినటానికి సహాయం చేశారు. అందును బట్టి నీకు వందనాలు, స్తుతులను చెల్లిస్తున్నా. మా గృహాలు కూడా ఎఫ్రాతా బెత్లెహేములాగా మార్చబడి నీకు మహిమకరంగా ఉండటానికి సహాయం చేయమని యేసు ఘనమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీకు తోడయుండును గాక. ఆమేన్. రేపు ఉదయం 9:30 గంటలకు దైవజనులు అపోస్తలులు స్టీవెన్ అయ్య గారు నమ్మకమైన యాజకుడు అనే అంశాన్ని గురించి మీతో మాట్లాడబోతున్నారు. రేపు 9:30 గంటలకు అందరు సిద్ధంగా ఉండండి. అదేవిధంగా రేపు సాయంకాలం 7 గంటలకు మరలా తిరిగి మరొక అంశంతో నేను మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దేవుడు, ఆయన సన్నిధి, ఆయన కృప మీ అందరికీ తోడయుండునుగాక. ఆమేన్.